ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ను రావద్దు చేయవద్దు అనడానికి కవిత ఎవరు అంటూ జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎవరైనా పోటీ చేయవచ్చని రావచ్చంటూ కూడా వారు స్పష్టం చేశారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ అన్న కవిత వ్యాఖ్యలకు జనసేన గట్టి కౌంటర్ ఇచ్చింది. భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. ఇక జన సైనికులుగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే బాధ్యతను తీసుకుంటామంటూ కూడా హన్మకొండలో జనసేన నాయకులు తేల్చి చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ని చూస్తే కవిత భయపడుతున్నారని, అందుకే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను కవిత చదువుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కూడా జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకి మన కల్వకుంట్ల కవిత గారు వచ్చి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శించారు. నిజంగా కూడా 9.5 సంవత్సరాల పాలనలో అవినీతి చరిత్ర ఉన్న మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మరి తెలంగాణ బిడ్డలు మొన్న వరంగల్కి వచ్చి లక్షలాది మంది ఒక పొనుగొట్టి నిరంజన్ అనే ఒక చిన్న బాలుడు తన చివరి కోరిక నెరవేర్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఓకే, తను ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రజలందరి అభిమానాన్ని దోసుకోవచ్చు. కానీ మరి మీరు చేసిన మీ చరిత్ర ఏంటి? మీరు గత 10 సంవత్సరాల నుండి నీకు 1,00,000 కోట్ల మీ దాన్ని ఆస్తులను కాపాడుకోవడం కోసం అని నీ తండ్రికి నీ అన్నకి నీకు ఒక కుటుంబం జరుగుతున్న దాని గురించి మీ కుటుంబంలో మీరు తెలుసుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలలో వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తుడుస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ముందుకొచ్చి ఇంకా ఏ బాగుపడేది ఉంది? మీ పునాదులన్నీ కూడా ఎప్పుడో కదిలిపోయాయని గుర్తుంచుకోండి. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకి మన కల్వకుంట్ల కవిత గారు వచ్చి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శించారు. నిజంగా కూడా 9.5 సంవత్సరాల పాలనలో